ఓరియో బతికినంతకాలం వేరే వారిపై ఆధారపడాల్సిన దుస్థితి అవిటి బతికైపోయిందండి. ఇంకేం చేస్తాం, ఇంటికి తీసుకొచ్చేసాం. మా ఇంట్లో ఇప్పటికే 5గురు ఉన్నారు కదండి. ఇంట్లో ఉంచుకునే పరిస్థితి అయితే లేదు. ఉంచుకుందాం అనుకున్నా, హోమ్లో పెట్టాలనుకున్నా. యానిమల్స్కి చాలా తక్కువ కదండి మన దగ్గర. విజయవాడ వెంకటేశ్వరరావు గారు నిర్వహిస్తున్న జీవకారుణ్య సంఘాన్ని సంప్రదిస్తే వారు తీసుకురమ్మన్నారు. కానీ తణుకు తీసుకెళ్ళడానికి 3 గంటలు పట్టింది. అలాంటిది రాజమండ్రి నుండి విజయవాడ కంటే మా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే ఊహించుకోగలరు. వాడు మా దగ్గర 15 రోజులు ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ నూనె పోసినవి, వేడి నీళ్ళు పోసినవి, కావాలని ఇనపరాడ్డులతో కొడితే నడుము పడిపోయినవే ఎక్కువ ఉన్నాయి. ఆయన సేవ చేస్తున్నారు. ఓరియోనిచ్చి మేము 9,000 ప్లస్ పని వాళ్లకు 2,500 ఇచ్చామండి. ఇక మాపై బురద జల్లడం మొదలైపోయిందండి. మాకు ఐశ్వర్యుడు ఇచ్చిన దాంట్లోనే చేస్తున్నాం. వాటి కోసం మా ఆస్తులు నమ్ముకున్నాం కానీ ఎవరిని అడగలేదు. వాడికి మొత్తం 25,000 రూపాయలు ఖర్చు అయింది. వాడు ఎన్నాళ్ళు ఉన్నా మా బిడ్డ అనుకున్నాం, అందుకే ఇచ్చాం. మేము చంపేవాళ్ళలా కనిపిస్తున్నామా చెప్పండి?